నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచింది ఒకరైతే పెత్తనం చేస్తుంది మాత్రం మరొకరు. నియోజకవర్గంలోని రాజకీయం అంతా ఇప్పుడు ఓ వ్యక్తి చుట్టే తిరుగుతోంది. సీనియర్ నేత జానారెడ్డి రాజకీయ వారసత్వానికి మచ్చ తెచ్చేలా సాగర్లో షాడో ఎమ్మెల్యే రాజకీయం నడుస్తోందన్న చర్చ హాట్ టాపిక్గా మారింది. సాగర్లో ఇప్పుడు ప్రజాస్వామ్యం కాదు, ఒకరి ఆదేశాలే శాసనాలుగా మారాయా అనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజల ఓటుతో గెలిచింది జైవీర్ రెడ్డి, కానీ అధికార చక్రం తిప్పుతోంది మాత్రం మరో వ్యక్తి. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆ ఫ్యామిలీ నియోజకవర్గాన్ని మొత్తం ఓ మద్యం వ్యాపారి చేతిలో పెట్టిందా అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇంతకీ ఆ షాడో ఎమ్మెల్యే ఎవరు? తెర వెనుక అసలు ఆట ఏంటి? ఎవరి అండతో ఈ హవా నడుస్తోంది? నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఏ చిన్న పని జరగాలన్నా, ఫైలు ముందుకు కదలాలన్నా, బదిలీలు కావాలన్నా, చివరకు ఎమ్మెల్యేను కలవాలన్నా ముందుగా ఒక వ్యక్తి అనుమతి ఉండాల్సిందే. ఆ వ్యక్తి మద్యం వ్యాపారి రాజా ప్రసాద్. అభివృద్ధి పనుల నుంచి కాంట్రాక్టుల వరకు ప్రతి విషయంలో ఆయనే కీలకంగా మారారని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. నన్ను కలిస్తే ఎమ్మెల్యేను కలిసినట్లే, నేను చెప్పిందే ఎమ్మెల్యే వింటారు అంటూ ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. దీంతో నియోజకవర్గంలో నిజమైన ఎమ్మెల్యే ఎవరు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జానారెడ్డి కుటుంబం నుంచి ఎంపీగా ఆయన కుమారుడు రఘువీర్, ఎమ్మెల్యేగా జైవీర్ రెడ్డిలు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వీరిద్దరి కంటే షాడో ఎమ్మెల్యేకే పవర్ ఎక్కువట. నియోజకవర్గంలో అధికారులు సైతం రాజాప్రసాద్ చెప్పినట్లే వింటారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అభివృద్ధి పనులు, కాంట్రాక్టులు, బదిలీలు మాత్రమే కాదు, ఇక నియోజకవర్గంలోని వైన్స్ వ్యాపారంలోనూ ఇదే కథ నడుస్తోందని స్థానికులు చెబుతున్నారు. నియోజకవర్గంలోని ఎక్సైజ్ శాఖ అధికారులైతే ఈయన ఆదేశాలని వేదాల్లా పాటిస్తారట. రాజాప్రసాద్కు సొంతంగా వైన్స్ వ్యాపారాలు ఉండడంతో తన ఆధిపత్యం కోసం ఎదుటివారిని వ్యాపారాలను అడ్డుకుంటున్నారన్న విమర్శలు సైతం వస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్ ద్వారా వైన్ షాపులు దక్కించుకున్న నూకల విద్యాసాగర్ రెడ్డిని కూడా ఈయన ఇబ్బందులు పెట్టినట్టు సమాచారం. ఎక్సైజ్ అధికారుల ద్వారా అనవసరపు షోకాజ్ నోటీసులు పంపిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు కూడా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక వ్యాపార వివాదమా, లేదా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో వైన్స్ వ్యాపారంపై ఒకే వర్గం ఆధిపత్యం కోసం సాగుతున్న రాజకీయ పోరాటమా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఎక్సైజ్ అధికారులు ఎవరి మాట వింటున్నారు? అధికారులకు రాజకీయ ఆదేశాలకే చట్టమయ్యాయా అన్న ప్రశ్నలు సామాన్య ప్రజల్లోనూ వినిపిస్తున్నాయి. మరోవైపు నియోజకవర్గంలోని రెవెన్యూ, మున్సిపాలిటీ, ఇతర శాఖల్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉన్నట్టు సమాచారం. ఇక షాడో ఎమ్మెల్యే రాజా వ్యవహారం కారణంగా అధికార పార్టీ శ్రేణుల్లోనూ అసంతృప్తి పెరుగుతోందట. అన్ని విషయాల్లోనూ ఈ షాడో ఎమ్మెల్యే జోక్యం ఎక్కువ అవుతుండటంతో పార్టీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిజాయితీగా పనిచేసే కార్యకర్తలకు విలువ లేకుండా తెర వెనుక వ్యవహారాలు నడిపే వారికి అధిక ప్రాధాన్యమిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది నేతలు ఈ అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నారట. ఇక తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డికి వివాదం పెద్ద సవాలుగా మారింది. ఒక మధ్యవర్తి చేతిలో అధికారమే బందీ అయ్యిందన్న ప్రచారం జరుగుతోంది. జైవీర్ రెడ్డి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారం వల్ల కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో తీవ్ర అసంతృప్తిని నింపుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న నేతే నిర్ణయాలు తీసుకోవాలి, కానీ సాగర్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు అని రాజకీయ విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు. ఓవైపు దశాబ్దాల పాటు మచ్చలేని రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్న జానారెడ్డికి ఈ వివాదాలు చెడ్డ పేరు తీసుకొస్తున్నాయన్న వాదనలు వినిపిస్తుంటే, మరోవైపు మాత్రం జానారెడ్డి, ఆయన కుమారులు అండతోనే రాజాప్రసాద్ రెచ్చిపోతున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మొత్తానికి ప్రజలతో ఓటు వేయించుకుని గెలిచిన ఎమ్మెల్యే మౌనంగా ఉండడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ షాడో ఎమ్మెల్యే వ్యవహారంపై జైవీర్ రెడ్డి వెంటనే స్పందిస్తారా, లేదా మౌనం మరిన్ని ప్రశ్నలకు దారితీస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి మౌనం విడితే తప్ప షాడో ఎమ్మెల్యే ముసుగు తొలగేలా కనిపించడం లేదు.